క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా సంతోషంగా ఉన్నారా? మీరంతా ఆనందంగా ఉన్నారా? ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా సమస్యలతో బాధపడుచున్నారా? ఏదైనా వ్యాధులతో బాధపడుచున్నారా? ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారా? రండి, మనందరము కలిసి ఏబెం కాంపౌండ్లో ఉండే ప్రేయర్ టవర్లో చేరి మనము ప్రార్థనలు చేద్దాం. అనేక మందికి విడుదల, అనేక మందికి నెమ్మది, అనేక మందికి శాంతి, అనేక మందికి స్వస్థత కలుగుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మీరు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. మనందరము కలిసి ఏ సమస్యతో బాధపడుతున్నావో, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏమిటో, నీ వ్యాధి ఏమిటో, నా బ్రతికిలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది, ఇక నేను దీని నుంచి బయట పడలేను అనుకొని బాధపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రియమైన వాళ్ళారా. ఆయన దయగల దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. నీ సమస్య నుండి, నీ బాధ నుండి, నీ ఇరుకు నుండి ఆయన నిన్ను తప్పించగలిగిన సమర్థుడు. దేవునికి అసాధ్యమైనవి ఏది లేదు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు మా కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు తల్లి బాధపడుతున్నావు? గుండెల్లో గాయమైందా? గుండె చెదరిపోయిందా? ఎందుకు బాధపడుతున్నావు? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. నలిగిన వారిని బలపరిచే దేవుడైన, గుండె చెదర వారిని బాగు చేసే దేవుడైన ఈరోజు ప్రభు దగ్గరికి రా. మేమందరం మీ కొరకున్నాం. మీ బాధ మా బాధగా, మీ సమస్య మా సమస్యగా, మీ వ్యాధి మా వ్యాధిగా, మీ ఇబ్బంది మా ఇబ్బందిగా మేము ఖచ్చితంగా భావించి 100% హృదయపూర్వకంగా మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రియులారా రండి, చూడండి, మా దగ్గర ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో నీ సమస్య ఏమిటో, నీ బాధ ఏమిటో ఇక్కడ చాలామంది రాశారు. ఈ సమస్య పోయేంత వరకు, ఈ వ్యాధులు పోయేంత వరకు మీ కొరకు, మీ పక్షంగా దేవుని పాదాల దగ్గర ఏబెం కాంపౌండ్లో ఉండే, అడుగు పెట్టగానే 2 అడుగులు వేస్తే ఏబెం కాంపౌండ్లో ఉండే ప్రేయర్ హాల్, డాక్టర్ డిఎస్ థియోఫిలస్ యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చ్ ఇక్కడ ఉంది. మీ కొరకు మేము ప్రార్థించడానికి, మీ కన్నీరును ఆనంద బాష్పాలుగా మార్చడానికి, మీ సమస్యకు పరిష్కారం కలిగించడానికి, మీ ఇబ్బందులను ప్రభు దగ్గర చెప్పుకొని ప్రభు నామములో ప్రభు తొలగించడానికి మీ పక్షంగా మనందరం కలిసి సంఘం అంతా మీ కొరకు పోయేంత వరకు ప్రార్థన చేస్తాం. రండి, మీకు ఏదైనా సమస్య వస్తే ఈ పుస్తకము ఇక్కడే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సమస్యల కొరకు ప్రార్థన చేస్తారు. పోయేంత వరకు మా బాధ్యత, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఈ బుక్లో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు బాధల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? అట్టయితే నీవు యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ప్రేయర్ హాల్
ఏబం కాంపౌండ్ 2 అడుగులు వేసే చాలు పోసమ్మ దగ్గర నుంచి కొంచెము ఇట టర్నింగ్ తిరిగి మరి వస్తే మొదట్లోనే చర్చి ఉంది. ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. మన అంశం ఏమిటంటే దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర. ప్లీజ్ టెల్ మీ, మీరు చెప్పండి కొంచెం. ఓ వెరీ గుడ్. ఈ పక్క మగవాళ్ళు చెప్పండి చూద్దాం. గుడ్, చాలా బాగా చెప్పారు. దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 భాగాలు చెప్పాలనుకుంటున్నాను. వలలు మీరు వేయండి, చేపలు నేను పంపుతాను. చెప్పండి ఒకసారి. ఎట్టా? మరొకసారి చెప్పండి. వలలు మీరు వేయండి, చేపలు నేను పంపుతా. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతారా ప్రియమైన దేవుని బిడ్డలారా? సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. కానీ మాకు ఒక్క చేపైనా దొరకలేదు. ఇక్కడ చూడండి, సీమోను పేతురు జాలర్లో ఎక్స్పర్ట్. వాళ్ళు సముద్రములో ఎక్కడ ఏం చేపలు ఉంటాయో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు చెప్తున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము. ఉదయము యేసు ప్రభు ఆ సముద్రానికి వచ్చే సమయానికి గలిలే సముద్రములో వారు వలలను ఏం చేస్తున్నారంటే క్లీన్ చేసుకుంటున్నారు. నిరుత్సాహంతో ఉన్నారు, నిస్సృతో ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అయ్యో రాత్రంతా ప్రయాసపడ్డామే, ఈ ఒక్క చేప పడలేదే. ఈరోజు మన వ్యాపారం ఎట్టా, ఈరోజు మన కుటుంబం ఎలా నడవాలా, ఈరోజు మన కుటుంబ అప్పులు ఎలా తీర్చాలా, ఎన్నో వేదనతో నిరుత్సాహంతో వారు వలలను వాళ్ళు కడుక్కుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఏం బాబు ఏం నిరుత్సాహంలో ఉన్న పేతురు అంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప పడలేదయ్యా. ఈరోజు నా జీవనోపాధి ఏంటో, నా అప్పులలో వస్తే నేనేం కట్టాలో, ఇంట్లో నేను తిండి ఏం పెట్టాలో, చాలా నిరుత్సాహంలో ఉన్నానయ్యా అని ప్రభుకి సీమోను పేతురు చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, డోంట్ వరీ, బాధపడద్దు పేతురు, బాధపడద్దు. వల వేయి, అదిగా కొంచెం లోతుగా ఈ పక్క కుడి పక్క వేయి, నేను చేపలు పంపిస్తాను అన్నాడు. ఆయన చెప్పినట్లు వేయగా ఒక్క నిమిషానికే విస్తారమైన చేపలు పడ్డాయి. చూడమా, చదువు. సువార్త 5వ అధ్యాయం 6వ వచనము. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూసారా ఎన్ని పడ్డాయంట? ఇక్కడ చూడండి, మీరు దీవించబడాలి అంటే, మీరు ఆస్వాదించబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డ, అమ్మా నీవు నిరుత్సాహపడుతున్నావా? రాత్రంతా ప్రయాసపడ్డావా? సంవత్సరం అంతా ప్రయాసపడ్డావా? అయినా నీ కార్యాలు జరగటం లేదా? కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడి, అయ్యో నేను ఎంత ప్రయాసపడ్డాను, నేను అనుకున్న కార్యం జరగటం లేదే, నేను అనుకున్న కార్యము జరగటం లేదని బాధపడి కుమిలిపోయి నలిగిపోతున్నావా? డోంట్ వరీ. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు వలవే, చేపలను నేను వలలోనికి పంపిస్తా. మొదటి భాగం ఏం చెప్పండి? వలలు మీరు వేయండి. మన అంశం చెప్పండి, దేవుని పనిలో మానవుని యొక్క అంటే మన పనిలో దేవుని ఇన్వాల్వ్ చేయాలి. ఏం చేయాలి? ఇన్వాల్వ్. మనము దేవుని పక్కన పెట్టి చేస్తే మనకేమి రాదు. రెండో విషయం చెప్తాను చూడండి, నీళ్లతో నింపండి, ద్రాక్షరసను చేస్తాను. చెప్పండి. మొదటి భాగం ఏంటి? వలలు వేయండి, చేపలను పంపాడా? విస్తారమైన చేపలు, నా గిన్నె నిండి పొరులుచున్నదని 23 కీర్తన. అంటే ఏంటంటే గిన్నె నిండడం అంటే మన ఆశీర్వాదం.
పొంగినవన్నీ పక్కన వాళ్ళకి అన్నమాట. రెండవది, నీళ్లతో నింపండి, ద్రాక్షరసము చేస్తా. చెప్పండి. కానా వివాహములో యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనము చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనము. యేసు ఆ పానలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చూడండి ప్రియమైన వాళ్ళారా, కానా వివాహంలో పెద్ద లోటు వచ్చింది, పెద్ద సమస్య వచ్చింది. వింటున్నారా? కానా వివాహం ఏమొచ్చింది? పెద్ద లోటు, సమస్య, ఎవరు తీర్చలేని సమస్య. ఏంటది? ద్రాక్షరసం అయిపోయింది. యూదుల ఆచార ప్రకారం వాళ్ళు ద్రాక్షరసం తాగుతారు, అయిపోయింది. ఎలా చేయాలా? మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన చెప్పినట్టు చేయమంది. ఆయన అంటున్నాడు, మీరు 6 రాతి బాణలను నీళ్లతో నింపండి, నేను ద్రాక్షరసం చేస్తా. దీంట్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉంది. మనం చేయాల్సిన మనం చేస్తే, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు 6 రాతి బాణల మీద నీళ్లు నింపారు. గొప్ప మెరకల్, అద్భుతం జరిగింది, సూచక్రియ జరిగింది. ఏంటి? నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఈ రోజులో నీ జీవితంలో అద్భుతాలు జరగటం లేదా? అద్భుతము చేసేవాడు దేవుడు. నీ కుటుంబంలో అద్భుతము చేసేవాడు, నీ జీవితంలో అద్భుతము చేసేవాడు, నీ 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 బిడ్డల ఎడల అద్భుతము చేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తావా ప్రభు దగ్గరికి? దేవుడు ఈరోజు నీతో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. 3వ భాగం చెప్తాను చూడండి. రాయిని మీరు తీయండి, లాజరును నేను లేపుతాను. చెప్పండి. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనాన్ని చూస్తారా? యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనము. యేసు రాయి తీసి వేయడని చెప్పగా చనిపోయిన వాని. చూసారా ఏం చెప్తున్నాడు? లాజరు సమాధి చేయబడి 4 దినాలు అయిపోయింది. చూడండి ప్రియమైన వాళ్ళారా, లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? మరియమ్మ మార్తమ్మ ఏడుస్తున్నారు, ప్రభా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయినోడే కాదు అంటే, దేవుడు అంటున్నాడు, రాయి మీరు తీయండి, లాజరు నేను లేపుతా. మనం కొన్నిసార్లు ఏమంటామంటే, ఆ రాయి కూడా నువ్వే తీసుకోకూడదా? లాజరుని లేపే, కుళ్ళిపోయిన లాజరుని లేపే శక్తి గల దేవుడు, ఆ రాయి కూడా నువ్వే తీయలేయా దేవుడా, నువ్వు తప్ప మాకెవరున్నారు? కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే, మీరు చేస్తే దేవుడు తను చేయాల్సిన పని తను చేస్తాడు. లాజరు లేచాడు, ఇప్పుడు సజీవముగా లేచి వచ్చాడు. మీరు చదివితే 11వ అధ్యాయము యోహాను సువార్త 43, 44 వచనాలు చూస్తే, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసినప్పుడు లాజరు వెంటనే పైకి లేచి వచ్చినట్టు చూస్తుంటున్నా. ఇప్పుడు ఎన్ని భాగాలు విన్నారు మీరు? ఏంటి అంశం? ఏంటి? దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర. మొదటి భాగం చెప్పండి, వలలు మీరు వేయండి, చేపలు నేను పంపుతా. రెండో భాగం చెప్పండి, నీళ్లతో నింపండి, ద్రాక్షరస అద్భుతం నేను చేస్తా. మూడోది ఏంటి? రాయిని మీరు తీయండి, లాజరు లేపుతా. జరిగాయన్నీ కూడా. ఇప్పుడు ఎన్నో చెప్పాలి? 4వది, మంచము దాని ఫర్నిచరు మీరు కొనగలరు కానీ నిద్రను మీరు కొనలేరు. చెప్పండి. మంచము దాని ఫర్నిచర్ను మీరు కొనగలరు కానీ నిద్రను కొనలేరు. చూడండి బైబిలు, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. కీర్తన 4వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. చూడండి దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. చాలు. చాలా మంది డబల్ కాటు మంచంగా ఉంటారు, దాని ఫర్నిచరు డన్లప్ పరుపు కొంటారు, ఏసీ వేసుకుంటారు, అయినా నిద్ర రాదు. ట్రైకా వేసుకుందే నిద్ర రాదు, ఇంకో నిద్ర మాతలు వేసుకొని నిద్ర రాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మంచము దాని ఫర్నిచర్ మీరు కొనగలరు కానీ నిద్ర మీరు కొనలేరు. నిద్ర ఇవ్వాల్సింది నేను అంటున్నాడు. అర్థమైందా? 5వ భాగానికి వద్దాం.
5వ భాగం చూడండి. మందులు మీరు కొనగలరు కానీ ఆరోగ్యం మీరు కొనలేరు. చెప్పండి ఒకసారి. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి, అయ్యా నాకు జలుబు ఉంది, జ్వరం ఉంది, దగ్గుంది, కడుపు నొప్పి ఉంది అని చెప్తే ఒక 200 రూపాయలకి మందులు కొనుతారు కదా, అవునా కదా? కొన్న తర్వాత ఒక 1000 రూపాయలు ఇచ్చి, అయ్యో మందులతో పాటు ఆరోగ్యం కూడా ఒక 1000 రూపాయలకి అని ఎప్పుడైనా అడిగారు? మీరు అడిగారా? అటు అడిగి తీస్తాడా? మందులతో పాటు నాకు ఆరోగ్యమే అని. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే, మందులు మనము కొనగలము కానీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. మలాకి రాసిన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. మలాకి 4వ అధ్యాయము 2వ వచనము చూడండి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి. అయితే నా నామమందు భయభక్తులు గల వరకు నామమందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలుగజేయును. మీకు ఆరోగ్యం దేవుని రెక్కల కింద. చిన్నప్పుడు మీకు తెలుసో తెలీదో, మేము సండే స్కూల్ నేర్చుకున్నాం. కోడి తన రెక్కల కింద పిల్లను దాచినట్లు నేడు మీ రెక్కల కింద మమ్ములను దాచండి. యేసు ప్రభువా చిన్న పిల్లను నా మొరలాలకించండి చిన్న బిడ్డను. దేవుడు అంటున్నాడు, దేవుడు రెక్కల కింద ఆయన యందు భయభక్తులు గల వారికి ఆరోగ్యం ఉందంట. మన అంశం ఏం చెప్పాను? భాగము మందులు మీరు కొనగలరు కానీ ఆరోగ్యం మీరు. ఇది ఎన్నో భాగం? 5. 6వ భాగం చెప్తాను చూడండి. ఆహారము మీరు కొనగలరు కానీ ఆకలిని మీరు కొనలేరు. ఎందుకు చెప్పండి? ప్రొవిజన్స్ కొనుక్కోవచ్చు, పప్పులు కొనుక్కోవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చు, బియ్యం కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. అన్నం పెడితే నాకేం ఆకలి అవ్వటం, నేను తినలేనమ్మా. ఒరే నీకోసం గుడ్లు తెచ్చాను, నీకోసం కూరగాయలు తెచ్చాను, నీకోసం వెరైటీ పప్పులు తెచ్చాను, తిన్నానా? తినమ్మా అంటే నాకు ఆకలి కావటంలో తినాలనిపించటం. అందుకే నేను ఈ భాగం పెట్టాను చూడండి. మీరు ఆహారము కొనగలరు కానీ ఆకలి కొనలేరు. బైబిల్ చదవండి. ప్రసంగి 2వ అధ్యాయము 25వ వచనము. ప్రసంగి 2వ అధ్యాయము 25వ వచనము. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అది సంగతి. ఏంటి? దేవుడు సెలవు లేకుండా ఎవరు కూడా నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఏమంటే ఆకలి కావటం లేదు సార్, మా పిల్లలకి ప్రార్థన చేయండి. ఈ మధ్య నాకు కూడా అక్కడ జెలిషులు తాగుతున్నాను, డైజిన్ వేసుకుంటున్నాను, ఇంకా ఏం వేసుకుంటున్నాను కానీ ఆకలి ఇష్టపడటం లేదు, ఆకలి కావటం లేదు సార్. ఒకరికేమో ఆకలి కావటం లేదు, ఇంకోటి మొన్న కూడా వచ్చి తిన్నా తరగటం లేదు సార్ అంటున్నాడు. వాడికేమో ఆకలి కావటం వల్ల, ఒకడేమో తిన్నా తరగటం వల్ల. ఎందుకు తెలుసా? దేవుడి సెలవు లేకుండా నువ్వెంత తిన్నా నీకు అందువల్ల ఆకలి దయచేసేవాడు ఎవరంట? దేవుడు. ఆఖరి భాగం ముగిసి ఇది ఎన్నో భాగం? 7వ భాగం. మొదటి భాగం చెప్పండి. వలలు మీరు వేయండి, చేపలు నేను పంపిస్తా. 2వ చెప్పండి, నీళ్లతో నింపండి, నీళ్లను ద్రాక్షంగా మారుస్తా, అద్భుతం చేస్తా. 3వ చెప్పండి, రాయిని మీరు లేపండి, కుళ్ళిపోయిన లాజరును నేను లేపుతా. 4వ చెప్పండి, మంచము దాని ఫర్నిచర్ మీరు కొనగలరు కానీ నిద్రను మీరు కొనలేరు. 5వ చెప్పండి, మందులు కొనగలరు కానీ ఆరోగ్యాన్ని మీరు కొనలేరు. 6వ చెప్పండి, ఆహారము మనం కొనగలం కానీ ఆకలి కొనలేం. 7వ చెప్పి ముగిచేస్తాను. పుస్తకాలు మనం కొనగలం కానీ జ్ఞానాన్ని మనం కొనలేం. చెప్పండి ఒకసారి. స్కూల్ పిల్లలు ఒక క్లాసు 40 మంది ఉన్నారు అనుకోండి, 40 మంది ఇంతలో పుస్తకాలు వేసుకొని మూట వేసుకొని పోతారు. 40 మంది పాస్ అవుతారా? చూడండి బైబిల్ రెఫరెన్స్ చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. చూడండి, మనం ఇన్ని పుస్తకాలు కొన్నా దేవుడు మనకు జ్ఞానం ఇవ్వకపోతే ఎన్ని పుస్తకాలు కొన్నా మనము
చదువుకోలేము, పైకి రాలేము, జ్ఞానం ఇగిపోతే. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన అంశం ఏంది? దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, దేవుని కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మొదటి భాగం ఏంటి? వలలు మీరు వేయండి, చేపలు నేను పంపుతా. రెండవ భాగం చెప్పండి, నీళ్లతో నింపండి, నీళ్లను ద్రాక్షరసంగా అద్భుతం చేసి నేను మారుస్తా, మీకెందుకు అంటున్నాడు. మూడవది, రాయిని మీరు తీయండి, కుళ్ళిపోయిన రాజును నేను లేపి అద్భుతం చేస్తా. నాలుగవది, మంచము దాని ఫర్నిచర్ మనం కొనగలము కానీ నిద్ర మనం కొనలేము. ఐదవ చెప్పండి, మనం మందులు కొనగలం కానీ ఆరోగ్యం కొనలేము. ఆరో చెప్పండి, ఆహారం మనం కొనగలం కానీ ఆకలి కొనలేము. ఏడో చెప్పండి, పుస్తకాలు మనం కొనగలము కానీ జ్ఞానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క నిమిషంలో ముగిస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో ఎన్ని కొనగలిగినా ఆశీర్వాదం ఇవ్వాల్సింది దేవుడు, నిద్రనివ్వాల్సింది దేవుడు, జ్ఞానాన్ని ఇవ్వాల్సింది దేవుడు, నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతం చేయాల్సింది దేవుడు, నీ కన్నీరుని ఆనందంగా మార్చేది దేవుడు, నీ హృదయము చెదిరిన హృదయాన్ని బాగు చేసేది దేవుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు కల్వారిలో రక్తము కార్చి తన రక్తం పుట్టు నీ కొరకు ధారపోసాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచడమే కాకుండా మన రోగాలను, మన బాధలను, మన సమస్యలను పరిష్కరించి మీకు శాంతిని, సమాధానం అనుగ్రహిస్తుంది. అటువంటి శాంతి మీకును మీ కుటుంబాలకి కలుగును గాక. ఆమెన్. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క దయ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సవాసము మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ఉంటాను. మరొకసారి మీకు ప్రార్థన అవసరాలు ఉంటే ఈ బుక్ ఇక్కడ చర్చిలో ఉంటుంది. మన చర్చి అడ్రస్ ఎక్కడంటే పోసోమ దగ్గర నుండి ఏబిఎం కాంపౌండ్ 2 అడుగులేసి లోపలికి వస్తే అక్కడ ప్రేయర్ హాల్ అని ఉంటుంది. అక్కడ డాక్టర్ డిఎస్ థియోఫిలస్ పాస్టర్ గారు ఉంటారు. హేమా సజిని థియోఫిలస్ పాస్టమ్మ గారు ఉంటారు. బైబిల్ స్టడీ ప్రతి మంగళవారము జరుగుతుంది. ప్రతి బేస్తవారము యూత్ మీటింగు సాయంత్రం 7 నుంచి 9 వరకు జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పెనుగోలు ప్రార్థన, అనేక సమస్యల కొరకు ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. గమనించవలసింది మనవి చేస్తున్నాం. మరొకసారి చెప్తున్నా, మీ సమస్య మా సమస్యగా, మీ బాధ మా బాధగా, మీ రోగం మా రోగముగా, మీ కన్నీరు మా కన్నీరుగా భావించి మీ కొరకు భారముతో మనందరం కలిసి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి మీకు బాగయ్యేంతవరకు, ఈ పుస్తకంలో బాగయ్యేంతవరకు ప్రార్థన విడవకుండా మేము ప్రార్థన చేస్తామని దేవుని ఎదుట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి మా అడ్రస్ ఏబిఎం కాంపౌండ్, నెల్లూరు జిల్లా, ఏబిఎం కాంపౌండ్ పోసమ్మ దగ్గర 2 అడుగులేస్తే ప్రేయర్ హాల్ అని ఉంటుంది. డాక్టర్ టిఎస్ థియోఫిలస్, డాక్టర్ హేమా సజిని థియోఫిలస్ అక్కడ సేవాపరిచి అందమైన మందిరం ఉంది, అద్భుతమైన మందిరం ఉంది. అన్ని సౌకర్యాలు ఆ మందిరములో ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఉంటాను. వందనాలు.